మన అందరిళ్లలోనూ ఇలాంటి అట్టపెట్టెలు లేదంటే వాడినటువంటి గాజులు, పాత చున్నీలు సో, ఇలా ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదండీ! వీటితోటి ఈరోజు వీడియోలో మంచి మంచి డీఐవైస్ అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి. సో, ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం. ఇలా ఒక అట్టపెట్టెని తీసుకున్నానండి. మీరు ఎలా ఉన్నా కానీ కొంచెం పొడవుగా ఉన్నా లేదంటే వెడల్పు ఎక్కువగా ఉన్నా ఎలా అయినా కూడా తీసుకోవచ్చు. కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి ఫ్లాట్గా ఉన్న అట్టపెట్టెలు అయితే ఇంకా బాగా వస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ ఉన్న వైపు ఇలా ప్లాస్టర్తో క్లోజ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఒక కలర్ చార్ట్ తీసుకున్నానండి, ఎల్లో కలరు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. దీన్ని గమ్ హెల్ప్ తోటి మొత్తం ఈ కార్డ్బోర్డ్ అంతా కూడా ఎక్కడ ఓపెన్ లేకుండా గమ్ తోటి అతికించేసుకోవాలి. రూ. 2 కలర్ పేపర్స్ అయితే గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నేను ఇలా రూ. 10 కలర్ చార్ట్ ఒకటైతే తెచ్చుకున్నాను. రూ. 2 అయితే ఒక 2 అయితే పడతాయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేయకుండా ఇలా గిఫ్ట్ పేపర్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసి గమ్ తోటి అతికించేసుకున్నాను. ఇప్పుడు వేరొక కలర్ పేపర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎన్ని చిన్న మడతలు అయితే వేయగలమో అన్ని చిన్న మడతలు వేసుకుని వేసిన ప్రతిసారి ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్గా ఆన్మల్ పడిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసిన తర్వాత ఇలా జిగ్జాగ్ లాగా వేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి పైకి ఒకసారి కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు అలా మడత పెట్టి ఫోల్డ్ చేసడం వల్ల చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, సమానంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఇలా గమ్ తోటి అతికించేసుకోవాలి. ఇలాంటిదే మరొకటైతే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా గమ్ తోటి అతికించేసుకోవాలి, లేదంటే స్టాప్లర్ పిన్తో అయినా కూడా పిన్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బాక్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా గమ్ అప్లై చేసుకుని అతికించేసుకోవాలండి. అయితే ఒక లేయర్ మీద అతికిస్తే మాత్రం ఇది బ్యాక్ సైడ్ పడిపోతుంది. సో ఫస్ట్ ఒకసారి ఇలా అతికించేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం గమ్ అప్లై చేసుకొని ఒక 2-3 లేయర్స్ అంటే ఈ పేపర్ ఒక 2-3 లేయర్స్ ఎక్స్ట్రా మనం పెట్టుకుని అతికించుకోవాలి. దీనివల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు బుక్స్కి అట్టలేసినప్పుడు మధ్యలో రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్స్ని ఈ బాక్స్ ఎంతైతే సైజులో ఉందో అంత సైజులో నేను కట్ చేసుకుని దీనికి కూడా కలర్ పేపర్ అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. దాని ప్లేస్లో మీరు ఏవైనా నోట్బుక్స్ లేకపోతే న్యూస్ పేపర్స్ ఏవైనా కానీ వాడుకోవచ్చు. జస్ట్ రౌండ్ కింద చుట్టేసి ప్లాస్టర్ వేసుకుని దానిపైన కలర్ పేపర్ అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా నా దగ్గర ఇలా రెడ్ కలర్ ప్లాస్టర్ ఉంటే వేసుకుంటున్నాను. ఇదే విధంగా రెండో దానికి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా చెరో వైపు ఇలా గమ్ తోటి అతికించేసుకోవాలి. మొత్తం తయారు చేసిన తర్వాత నాకు కొంచెం ఎంటీగా అనిపించి రెడ్ కలర్ ప్లాస్టర్ని ఈ బాక్స్ చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్నానండి. బ్యాక్ సైడ్ వదిలేసి ఓన్లీ సైడ్స్ అలాగే ఫ్రంట్ మాత్రం వేసుకున్నాను. పై వైపున ఏ విధంగా అయితే వేసుకున్నానో కింద వైపును కూడా అదే విధంగా వేసుకున్నాను. ఇది చేయడానికి నాకు ఒక 15 నిమిషాలు పట్టిందండి. చిన్నపిల్లలతో సహా ఎవరైనా చేసేయగలరు. మనకు ఒక రూ. 15 కలర్ పేపర్స్ ఉంటే సరిపోతుంది. రూ. 15 కూడా కంప్లీట్గా పట్టదు. జస్ట్ రూ. 10 పేపర్ తీసుకున్నాను కదా, సో దాంతో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ హోల్స్ నాకు కొంచెం ఎంటీగా అనిపించి అదే పేపర్ని చుట్టేసి పెట్టేసుకున్నాను. అంతేనండి, రాబోయే వినాయక చవితికి వినాయకుడికి ఆసనం అయితే రెడీ అయిపోయింది. వినాయక చవితి అయిపోయిన తర్వాత కూడా మీరు కబోర్డ్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా దీన్ని వాడుకోవచ్చండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా హైప్ చేయండి. నేనైతే అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం. నేను ఒక పాత చున్నీ అలాగే కొన్ని గాజులు తీసుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ మధ్యలో పెట్టేసుకుని చుట్టేసుకోండి. చుట్టుకుని ఆ తర్వాత దారం చుట్టేసి ఒక 3 వేసేయండి. మీరు ఇదే చున్నీ తీసుకోవాలని ఏమీ లేదండి, సింగిల్ కలర్ చున్నీ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ చున్నీలు లేకపోతే బ్లౌజ్ పీసెస్ కానివ్వండి, ఏదైనా ప్లెయిన్ క్లాత్లు తీసుకుంటే దీనికి చాలా అందంగా ఉంటుంది. నేను ఇక్కడ డబుల్ షేడ్ ఇది బాగుందని చెప్పేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను. సో పింక్ 10 తయారు చేసుకున్నాను, అలాగే ఎల్లో కలర్ ఒక 10 అయితే తయారు చేసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు తయారు చేసుకోవచ్చు. మీ గుమ్మం సైజుని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు. నేనైతే 10 మాత్రమే తీసుకున్నానండి, అవైతే సరిపోయాయి. ఇప్పుడు దీన్ని ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవడం కోసం నా దగ్గర ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటే వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకుంటున్నాను. నేను కొబ్బరి బండాలు డిజైన్ చేస్తాను కాబట్టి ఇవి నా దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అండ్ మీరు విడిగా కొనాలన్నా కూడా ఒక 5 to 10 రూపీస్ ఉంటాయి అంతేనండి. గ్రామ్ వచ్చేసి మీకు 5 రూపీస్ అలా ఉంటాయి, ఎక్కువనే వస్తాయి ప్లాస్టిక్ కాబట్టి. అండ్ నా దగ్గర ఉన్న మిర్రర్స్ ఎక్కువ సరిపోవు అనిపించింది, అందుకని పింక్కి మొత్తం మిర్రర్స్ పెట్టేసి ఎల్లోకి మాత్రం
కొన్ని మిర్రర్స్ అలాగే కొన్ని గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి పెట్టుకున్నానండి. మీ దగ్గర ఉన్న వాటితో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. మిర్రర్సే పెట్టుకోవాలని ఏమీ లేదు. ఒకవేళ కొన్ని మెటీరియల్స్ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకుని దేనికి ఏది పెడితే బాగుంటుందని ఒకసారి కాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి కూడా మీరు చేయొచ్చండి. అన్నిటికీ ఒకటే పెట్టాలని రూల్ కూడా లేదు, అలా పెట్టినా కూడా బాగుంటుంది. సో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకుని దీని మీద నేను ఈ కమల పువ్వు అనేది డ్రా చేసుకుంటున్నానండి, లోటస్. ఒకవేళ ఇదంతా చేయడం రాదు అని అనుకునే వాళ్ళు ఓన్లీ హ్యాంగింగ్ కింద ఏదైనా ఉంటే తగిలించుకున్నా కూడా చాలా బాగుంటుంది. పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ మీద పెట్టుకుని ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, మనం బ్లౌజ్కి వేసుకుంటాం, అలాంటి హ్యాంగింగ్స్ కానీ లేకపోతే ఉలెన్ కూడా మీరు చుట్టేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. అలా అయినా కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లోటస్కి నేను పింక్ కలర్ పెయింటింగ్ అనేది వేసుకుంటున్నాను. దీని చుట్టూ నేను గోల్డ్ కలర్ బీట్ చైన్ ఉంటుంది కదండి, దాంతో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇది మీటర్ 10 రూపాయలు ఉంటుందండి ఒకవేళ మీరు కొని వేయాలంటే కనుక. లేదు అంటే మీకు నచ్చిన విధంగా మీ దగ్గర ఉన్న మెటీరియల్ తోటే అందంగా రెడీ చేసుకోవచ్చు. దీని మధ్యలో ఒక బిగ్ మిర్రర్ పెట్టేసి చుట్టూ కూడా గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇలాగే 2 లోటస్లు కూడా తయారు చేసుకున్నానండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత సూదిలో దారం ఎక్కించేసుకొని కింద హ్యాంగింగ్ ఒకటి తగిలించుకోవడానికి 2 తీసుకున్నాను. నా పాత బ్లౌజ్ ఉంటే దానికి దారం ఉడివేసుకుని లోటస్లో నుంచి కుట్టుకుని వచ్చేయాలండి. గమ్ పెట్టి అంటిస్తే బ్యాంగిల్స్ కొంచెం బరువు ఉంటాయి కాబట్టి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సూదితో కుట్టేసుకుంటే చాలా ఈజీ. ఫస్ట్ హ్యాంగింగ్ లోటస్కి కుట్టేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఎల్లో అలా పెట్టుకుంటూ ఆల్టర్నేట్గా సూది దారంతో తిరిగేసి కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దారం అనేది ముడివేసుకోవాలండి. కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకుంటే కుట్టినవి ఓడకుండా ఉంటాయి. ఇలా నేను 10 అనేవి కుట్టుకున్నాను. తర్వాత కింద వైపు లోటస్ని కూడా కార్డ్బోర్డ్లో నుంచి సూది ఎక్కించేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ముడిపెట్టేసుకున్నాను. నేనైతే డోర్కి 2 వైపులా తగిలిద్దాం అన్నట్టుగా 2 అయితే రెడీ చేశానండి. మీరు ఒకవేళ వాల్ డెకర్ కోసం రెడీ చేయాలనుకుంటే కనుక ఇంకా ఎక్కువ అయితే రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, మనం వాడినటువంటి చున్నీలు గాజులతోటి మంచి డిఐవై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.